మహామంత్రి ధన్యాసి గారు, మన ప్రతినిధి ఓడిపోయాడు, ప్రజాప్రతినిధి గెలిచాడు. మహావీర ఇలారా. ఎవరు మీరు? మీ దేవురు? మా బావగారి పేరు సారంగుడు, మాది కోకిలాపురం. అలాగా, చాలా సంతోషం. ఆలస్యం అంటే మాకు మహాచట కోపం. తక్కింది గొర్రె. అమ్మాయిలు గారు, ఆ బహుమానాలు అందజేయండి. క్షమించండి మహారాజా, మాకీ బహుమానాలు అక్కర్లేదు. కానీ పోటీలో గెలిచిన వీరుణ్ణి బహుకరించడం ఆచారం. కావచ్చు, కానీ మాకు అలవాట్లేదు. సాటి వీరునికి అన్యాయం జరుగుతుంటే చూచి సహించలేక ఈ పోటీలో పాల్గొన్నానే కాని మీ బహుమానాలకు ఆశించి కాదు. రాకుమారి, మీ పుట్టినరోజు మరొకరికి గిట్టిన రోజు కావటం మీకు శ్రేయస్కరం కాదు. సెలవు మహారాజా, వస్తాను. సొగసరి గోపెమ్మ కృష్ణయ్య, గడసరి కృష్ణయ్య, గోపెమ్మ సొగసరి గోపెమ్మ. చీర దొంగిలించి అయ్యో చిటారు బొమ్మన ఉన్నావా, సాగున్నావా? చీర తిరిగి ఇస్తేను నే చేతులెత్తి మొక్కేను. చీర దొంగిలించి అమ్మి చిటారు కొమ్మన ఉన్నాను, దాగున్నాను. దూర వలపులందిస్తే నీ చీర తిరిగి ఇస్తాను. సరే. కృష్ణయ్య, గడసరి కృష్ణయ్య, గోపెమ్మ సొగసరి గోపెమ్మ. పలికించేవు, అనురాగం చిలికించేవు, మనసేమో కరిగించేవు, నన్ను నన్నే మరిపించేవు, నన్ను నన్నే మరిపించేవు. పగడాల పెదవుల పైన దిగి నవ్వులు మెరిపించేవు, ఉడుకెత్తే వేసవిలోనే వడగళ్లను కురిపించేవు, వడగళ్లను కురిపించేవు. కృష్ణయ్య, గడసరి కృష్ణయ్య, గోపెమ్మ సొగసరి గోపెమ్మ. నడుము చూస్తే పిడికెడు పిడికెడు, నడక చూస్తే హంసలు తడబడు. నడుము చూస్తే పిడికెడు పిడికెడు, నడక చూస్తే హంసలు తడబడు. సొగసు చూస్తే మతిపోతుంది, సొగసు చూస్తే మతిపోతుంది, నీ మనసిస్తే సరిపోతుంది. గోపెమ్మ సొగసరి గోపెమ్మ. కృష్ణయ్య, గడసరి కృష్ణయ్య, చేతి కందెనని సన్నని నడుమే చెబుతుంది. కన్నె మనసు నీ చేతి కందెనని సన్నని నడుమే చెబుతుంది. ఇచ్చిన మనసు తిరిగి రాదని పచ్చిక పానుపు పలికింది, ఈ పచ్చిక పానుపు పలికింది. కృష్ణయ్య, గడసరి కృష్ణయ్య, గోపెమ్మ సొగసరి గోపెమ్మ. కృష్ణయ్య, గోపెమ్మ కృష్ణయ్య, గోపెమ్మ. కృష్ణయ్య.
గోపెమ్మ ఎందుకయ్యా అలా ఉడికిపోతున్నా ఏం జరిగింది చెప్పవే నూతిలో ఏమంత కోతి కోతి కాదు భయంగా ఉంది మీరంతా రండి రండి అమ్మా నువ్వా ఎవరే మన సావేరి ఇదేం పని నూతిలో ఎందుకు పడ్డట్టే నీ తెలివి తెల్లారినట్లే ఉంది కానీ ఇక్కడేం చేస్తున్నావు సాధకం సంగీత సాధకం నీ సాధకం సట్టుబండలు గాను ఇంకాసేపు ఉంటే సంగీతం కాదు వాతం కమ్ముకొస్తుంది పైకి రా దిగటం అంటే దిగాను కానీ ఎక్కడమే నాకు చేత కావటం లేదు కర్మ కర్మ ఇదిగో తాడేస్తున్నా కానీ పట్టుకుని పైకి రా చూస్తారే పట్టుకు లాగండి లాగండి నీకేం పోయే కాలం వచ్చిందిరా నూతిలో పడ్డా అమ్మో ఈ ప్రియ చెప్పింది ఆశ నీ చేస్తాం బంగారంగాను ఎంత నంగనాటిలో నాటకం ఆడావే రెండేళ్ళ మనం పోతాము వాళ్ళు కూడా పడతారు వెళ్ళండి ఏమో నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అమ్మో ఎందుకు ఈ వణుకు వణుకేమిటి ఊళ్ళంతా పులకరించేస్తాను జ్వరం వచ్చేసింది నీ చెయ్యది చూడు రాకేం చేస్తుంది ఇంతకి నూతులు ఎందుకు దిగావు ఎందుకేమిటి గొంతులోతు నీళ్ళలో మునిగి సాధన చేయమని నువ్వేగా చెప్పావు అంతకు మానవీయ దొరికిందా నేను నుయ్యవుతే చాలా విశాలంగా ఉంటుంది లోతు కూడా తక్కువ నాచు గీచు లేకుండా శుభ్రంగా ఉంటుందని నోర్బై ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈపుకు సున్నం పట్టిస్తాను జాగ్రత్త ప్రియ ప్రియ అంత కోపడితే ఎలా నా గొంతు బాగుపడేదెలా నేను సంగీత విద్వాంసుడు అయ్యేదెలా నా బాధ నీకు తప్పేదెలా అది నిజమే ఇదిగో చూడు బాగా సరస్వతి ఆకు తిను నీ గొంతు బాగా వస్తుంది సరస్వతి ఆక చెట్టు తింటాను